హాయ్ గైస్, ఈరోజు మనం 2020లో రిలీజ్ అయిన లవ్ అండ్ మాన్స్టర్స్ అనే ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. మనుషులని ఒక క్షణంలో చంపే చాలా భయంకరమైన మాన్స్టర్స్ ఉన్న ప్రపంచంలో ఒక అబ్బాయి తన ప్రేమికురాల్ని కలవడం కోసం కొన్ని రోజుల పాటు ఎన్నో కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాడు. అతని ఈ ప్రయాణం చాలా డేంజరస్. ఈ జర్నీలో అతను ఎలాంటి పీపుల్ ని కలిశాడు, ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు, వాటన్నిటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు, చివరికి ఆ అబ్బాయి తను అనుకున్నట్టే అతని ప్రేమికురాల్ని కలిశాడా లేదా అనే దాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పేదే ఈ సినిమా కథ చాలా బాగుంటుంది. సో మిస్ చేయకుండా చూడండి. ఇక లేటేం చేయొద్దు, పూర్తి స్టోరీ ఏంటో చూసేద్దాం. సినిమా ప్రారంభంలో కొన్ని పాత న్యూస్ ఫుటేజెస్ ని చూపిస్తారు. విషయం ఏంటంటే భూమి వైపుకు అగాథా 616 అనే ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ చాలా ఫాస్ట్ గా దూసుకువచ్చిందంట. అది కనుక భూమి మీద క్రాష్ అయితే మొత్తం అందరం చనిపోతామని సైంటిస్టులు క్యాల్కులేట్ చేశారు. సో ఇక భూమిని కాపాడాలంటే అందుకు ఒకటే మార్గం. ప్రపంచమంతా కలిసి వాళ్ళ దగ్గరున్న మిసైళ్లు, న్యూక్లియర్ బాంబులు మొత్తం రాకెట్ లో పెట్టి అన్నిటినీ ఆ ఆస్ట్రాయిడ్ పైన లాంచ్ చేశారు. వీళ్ళ ఈ ప్రయత్నం ఫలించింది. స్పేస్ లో ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగింది. ఆ ఆస్ట్రాయిడ్ ముక్కలైపోవడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనం గెలిచేసాం అని సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ అప్పుడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ఆ రాకెట్ నుంచి రిలీజ్ అయిన కెమికల్స్, న్యూక్లియర్ రేడియేషన్ అంతా ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి వచ్చాయి. భూమి మొత్తం వర్షంలా కురిచాయి. భూమి మీద ఎక్కడ చూసినా పాయిజన్ లా మారిపోయింది. ఈ కెమికల్స్ వల్ల ప్రపంచంలో ఉన్న పురుగులు, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ లాంటివిలో మ్యూటేషన్స్ జరిగాయి. మనం రోజు చూసే చిన్న చిన్న చీములు, బల్లిలు, కప్పలు ఇవన్నీ బిల్డింగ్స్ అంత సైజ్ లో పెరిగిపోయాయి. అవి ఆకలికి మనుషుల పైన దాడి చేసి అందరినీ చంపి తినడం స్టార్ట్ చేశాయి. బుద్ధింకల్ని చంపాలంటే గన్లు అవసరమైంది. తర్వాత ఆర్మీ ట్యాంక్ అవసరమైంది. ఎవరో టాడ్ అనే ఒక పిల్లాడంట. పాపం అతన్ని అతను పెంచుకున్న గోల్డ్ ఫిష్ తిని చంపేసింది. ఇలానే ప్రపంచంలో చాలా మంది చనిపోయారు. మిలిటరీ 24 గంటలు ఇలాంటి మాన్స్టర్స్ ని వెతికి చంపారు. కానీ ఎప్పుడైతే ఈ మాన్స్టర్స్ పవర్స్ ముందు వాళ్ళ వెపన్స్ కూడా పనిచేయలేదో అంతే భూమి మీద సిచ్యువేషన్ అంతా టోటల్ గా చేంజ్ అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన జస్ట్ ఒక సంవత్సరంలోనే భూమిలో 95% పాపులేషన్ చనిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళ సంగతికి వస్తే వాళ్ళు సేఫ్టీ కోసం అండర్ గ్రౌండ్ బంకర్స్ కి వెళ్లి దాగున్నారు. ఇప్పుడు మనకి కథ 7 సంవత్సరాల తర్వాత జరుగుతున్నట్టు చూపిస్తారు. ఇతనే మన హీరో, పేరు జోయల్. ఇతను కూడా ఒక అండర్ గ్రౌండ్ బంకర్ లో ఉన్నాడు. యూజువల్ గా ఇలాంటి చీకటైన ప్లేస్ లో 24/7 ఉండాలి అంటే వినడానికే చాలా స్కారీగా ఉంది కదా. కానీ జోయల్ కి ఇదంతా అలవాటైపోయింది. జోయల్ తో పాటు ఈ ప్లేస్ లో చాలా మంది సర్వైవర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళందరూ ఇతన్ని మంచిగానే ట్రీట్ చేస్తారు. ఈ బంకర్ లో ఉన్న వాళ్ళందరూ పనులని షేర్ చేసుకుంటారు. జోయల్ పని ఏంటి అని అడిగితే అతను ఈ ప్లేస్ లో ఉన్న ఈ ఆవు నుంచి పాలు తీస్తాడు, ఇంకా వంట చేస్తాడు. మిగతా వాళ్ళు ఫుడ్ సప్లైస్ తీసుకుని రావడం కోసం బయటికి వెళ్లి ఆయుధాలు పట్టుకుని మాన్స్టర్స్ తో ఫైట్ చేస్తారు. కానీ వాళ్ళు ఎప్పుడు జోయల్ ని వాళ్ళతో పాటు తీసుకువెళ్లరు. ఎందుకంటే అందుకు 2 రీజన్స్ ఉన్నాయి. మొదటి రీజన్, హీరోకి అసలు ఫైటింగ్ రాదు. అతని దగ్గర మాటికి ఒక క్రాస్ బో ఉంటుంది. కానీ అతను దాన్ని షూట్ చేస్తే ఆరో టార్గెట్ ని కాకుండా పక్కనున్న రోబోట్ కి తగులుతుంది. సో వీడు ఎంత అన్స్కిల్డ్ తెలుసుకోండి. ఇంకా రెండో రీజన్ సంగతికి వస్తే వీడికి భయం ఎక్కువ. మాన్స్టర్ ని చూస్తే భయంలో ఫ్రీజ్ అయిపోతాడు, అస్సలు కదలడు. సో వీడిని తీసుకువెళ్తే వీడితో పాటు మిగతా వాళ్ళు కూడా ప్రమాదంలో పడతారు. అలాగే ఈ ప్లేస్ లో ఉన్న వాళ్ళందరూ కపుల్స్. ఒక్క మన జోయల్ తప్ప చుట్టూన్న వాళ్ళందరూ వాళ్ళ పార్ట్నర్స్ ని కేర్ చేసుకుని చాలా జాలీగా ఉంటే మధ్యలో జోయల్ మాత్రం ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడు. ఈ బంకర్ లో ఒక కపుల్ కి బాబు కూడా ఉంటాడు. సో వీళ్ళు జస్ట్ ఈ ఒక్క ప్లేస్ లోనే ఉన్నప్పటికీ కూడా అందరి లైఫ్ ప్రోగ్రెస్ అవుతుంటాయి. కానీ జోయల్ మాత్రం ప్రతిరోజు మెలుకోవడం, తినడం, పడుకోవడం అని అతని లైఫ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. జోయల్ దగ్గర ఒక రోబోట్ ఉంటుంది. దాన్నే అతను తన ఫ్రెండ్ అని చెప్పుకుని దాంతో మాట్లాడుతుంటాడు. చూసే వాళ్ళకి ఇతను పిచ్చివాడ్లని కనిపిస్తాడు. ఎందుకంటే ఆ రోబోట్ లో పవర్ కూడా లేదు. పాపం ఇంతమంది ఉన్నప్పటికీ కూడా అతను లోన్లీగానే ఫీల్ అవుతున్నాడు. జోయల్ రేడియోని యూజ్ చేసుకుని వేరే బంకర్ లో ఉన్న పీపుల్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. అతను ఎవరో ఒక స్పెసిఫిక్ పర్సన్ కోసం వెతుకుతున్నాడు. ఆ పర్సన్ వేరే ఎవరో కాదు, అతని గర్ల్ ఫ్రెండ్. ఇక్కడ మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. 7 years బ్యాక్ జోయల్ కార్ లో తన గర్ల్ ఫ్రెండ్ ని డ్రా చేస్తూ ఉంటాడు. తన పేరు ఏమి. వీడికి డ్రాయింగ్ అస్సలు రాదు, కానీ ఇంట్రెస్ట్ మాత్రం ఉంది. జోయల్ డ్రాయింగ్ అస్సలు బాగాలేకపోయినా ఏమీ అతన్ని హర్ట్ చేయదు. నువ్వు ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి అంతే అని చెప్పి అతని కోసం కలర్ పెన్సిల్స్ ని గిఫ్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరిది జెన్యూన్ లవ్. కానీ అప్పుడే వీళ్ళ ఊరిలో ఆ మాన్స్టర్ల దాడి అంతా ఒక్కసారికి ఎక్కువైపోయాయి. మిలిటరీ వాళ్ళు మిసైల్ ని ఫైర్ చేస్తూ ఉంటే జోయల్ ఇంకా ఏమి వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని సేఫ్టీ కోసం వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఆ రోజు ఏమి తన అమ్మని కలవడం కోసం తన ఇంటికి వెళ్ళింది. జోయల్ వాళ్ళ నాన్నతో
పాటు కారులో వెళ్ళాడు. ఆ రోజు వీళ్ళిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి కలవనే లేదు. ఆ ఛాన్స్ కూడా దొరకలేదు. ప్రెసెంట్ లో జోయల్ బంకర్ లో ఉన్నప్పుడు సడన్ గా ఎమర్జెన్సీ అలా మోగుతుంది. హీరోకేం అర్థం కాదు ఏమైందని అడిగితే అతని ఫ్రెండ్స్ ఏదో ఒక మాన్స్టర్ మన సేఫ్టీ ప్లేస్ లోకి చొరబడింది అని చెప్పి అందరూ ఆయుధాలు పట్టుకుని ఏమైందో చూడడం కోసం వెళ్లాలని రెడీ అవుతారు. హీరో నేను కూడా వస్తానని చెప్తాడు. కానీ వాళ్ళు వద్దని చెప్పి ఒక టనల్ ని యూజ్ చేసుకుని ఆ ప్రాబ్లం వచ్చిన ప్లేస్ లోకి వెళ్తారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ ని మానిటర్ చేస్తుంటారు. ఆ ప్లేస్ కి ఒక పెద్ద క్రియేచర్ వచ్చింటుంది. అండ్ దానికి ఇంకా వెళ్ళిన వాళ్ళకి మధ్య జరిగిన ఫైట్ లో ఆ మాన్స్టర్ వాళ్ళలో ఒకతిని తినేస్తుంది. ఇది చూసి అందరూ భయపడతారు. హీరో కూడా భయపడతాడు. కానీ అతను వెంటనే అతని క్రాస్ బో పట్టుకుని నేను వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్పి తను కూడా ఆ టనల్లో వెళ్తాడు. జోయల్ కొంచెం కూడా సౌండ్ చేయకుండా మెల్లమెల్లగా వెళ్తూ ఉంటే అతను ఒక క్లాత్ వెనక ఆ పెద్ద క్రియేచర్ ఆకారాన్ని చూస్తాడు. అది వీళ్ళ టీమేట్స్ అవన్నీ తింటూ ఉంటుంది. భయంలో హీరో మళ్ళీ ఫ్రీజ్ అయిపోతాడు. అతను అస్సలు కదలకుండా అక్కడే నిల్చుని ఉంటే ఆ క్రియేచర్ ఆ క్లాత్ వెనక నుంచి బయటకు వస్తుంది. అది ఒక పెద్ద చీమ. అది జోయల్ దగ్గరికి వచ్చి అతన్ని కూడా చంపేస్తుంది. అనే సమయానికి టైంకి మిగతా వాళ్ళు అక్కడికి వచ్చి ఆ మాన్స్టర్ ని చంపి మన హీరోని కాపాడతారు. జోయల్ అయితే ఆ షాక్ లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ నార్మల్ అయ్యాక తన ముందు పడి ఉన్న ఆ చీమ మాన్స్టర్ ని చూసి తన ఫ్రెండ్స్ దగ్గర దాన్ని నేనే షూట్ చేసి చంపానా అని అడుగుతాడు. సో ఇతని కండిషన్ ఎంత డేంజరస్ అర్థం చేసుకోండి. కానీ మాన్స్టర్ చనిపోయిందని ఎవరూ హ్యాపీగా లేదు. ఎందుకంటే ఈ రోజు ఈ పీపుల్ వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒకరిని కోల్పోయారు. ఈ బంకర్ లో ఒక రూమ్ ఉంటుంది. అందులో చనిపోయిన వారి ఫోటోస్ అన్ని ఉంటాయి. అక్కడ ఈ రోజు చనిపోయిన ఆ వ్యక్తి యొక్క ఫోటోని కూడా పెడతారు. అందరూ సాడ్ గా ఉన్నారు. ఫస్ట్ టైం వీళ్ళ బంకర్ లోకి ఒక మాన్స్టర్ రావడం వల్ల ఈ పీపుల్ అందరూ మళ్ళీ మాన్స్టర్ వస్తే ఏం చేస్తాం అని కంగారు పడతారు. జోయల్ రాత్రులంతా రేడియోలో సిగ్నల్ స్కాన్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు అతనికి ఏదో ఒక బంకర్ కనెక్షన్ దొరుకుతుంది. అండ్ సర్ప్రైజింగ్లీ ఆ బంకర్ లోని ఏమీ ఉంది. తను ఇంకా ప్రాణాలతోనే ఉంది. జోయల్ తనతో మాట్లాడతాడు. తన వాయిస్ వినిపిస్తుంది. 7 సంవత్సరాల తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ వాయిస్ వినగానే జోయల్ కి మళ్ళీ ప్రపంచం లేచినట్టు అనిపిస్తుంది. ఏమీ స్టే చేస్తున్న కాలనీ వీళ్ళ కాలనీకి చాలా దూరంలో ఉంది. వాళ్ళంతా ఒక బీచ్ దగ్గర ఉన్నారు. కానీ వీళ్ళు పెద్దగా ఏం మాట్లాడుకోలేదు. ఎందుకంటే అంతలోనే కనెక్షన్ కట్ అయిపోతుంది. జోయల్ ఆ నైట్ అంతా నిద్రపోలేదు. వాడు ఒక పెద్ద డిసిషన్ తీసుకుంటాడు. ఎలానో అతను ఇక్కడ ఒంటరిగానే ఫీల్ అవుతున్నాడు కనుక తనని ఈ ప్రపంచంలో కేర్ చేసే ఒకే ఒక పర్సన్ తన గర్ల్ ఫ్రెండ్ ని వెళ్లి కలవాలి అని అనుకుంటాడు. ఆ నెక్స్ట్ మార్నింగ్ కాలనీ వాళ్ళ దగ్గర విషయం చెప్పి ఆ ప్లేస్ ఈ చోటు నుంచి ఎంత దూరం అని అడిగితే వాళ్ళు చాలా దూరం 140 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళడానికి కనీసం 7 రోజులైనా పడుతుంది. దయచేసి అక్కడికి వెళ్ళాలి అని నీ ఆలోచనని మర్చిపో. జోయల్ ఫ్రెండ్స్ వద్దు అని అతన్ని కన్విన్స్ చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. నువ్వు మాన్స్టర్ ని చూస్తే భయపడి ఫ్రీజ్ అవుతావరా. ఈ క్రియేచర్స్ తో ఫైట్ చేసి ట్రైన్ అయిన వాళ్ళే బయట ఒక 50 కిలోమీటర్లు దాటలేరు. నువ్వైతే ఒక్క రోజులోనే ఖచ్చితంగా చేస్తావు అంటారు. కానీ జోయల్ అస్సలు వినిపించుకోడు. ఈ ప్లేస్ లోనే జీవితాంతం ఉండడానికి బదులు బయటికి వెళ్లి మాన్స్టర్ చేత చావడం మేలు అన్నట్టు మాట్లాడతాడు. సో వేరే ఆప్షన్ లేక వాళ్ళు జోయల్ కి ఒక మ్యాప్ ఇచ్చి ఇది నీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. జాగ్రత్తగా ఉండు. నువ్వు క్రియేచర్స్ తో ఫైట్ చేయలేవు. సో ఒకవేళ బై ఛాన్స్ దేనైనా చూస్తే వెంటనే అక్కడి నుంచి పారిపో అని సలహా ఇస్తారు. ప్రతి ఒక్కరూ మన హీరోకి గుడ్ బై చెప్తారు. జోయల్ 7 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఆ హెవీ మెటల్ డోర్ ని ఓపెన్ చేసుకుని బయటికి వస్తాడు. ఎండనైతే అతను చూడలేకపోతాడు. సర్ఫేస్ వరల్డ్ మొత్తం చాలా మారిపోయి ఉంటుంది. మనుషులు లేకపోవడం వల్ల ఎక్కడ చూసినా చెట్లతో పచ్చపచ్చగా కనిపిస్తాయి. ఆ క్లీన్ అయిన గాలిని పీల్చుకొని అతను జర్నీ మొదలు పెట్టే ముందు అతని మ్యాప్ ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో చాలా ప్లేసెస్ ని మార్క్ చేసుంటారు. కానీ విషయం ఏంటంటే ప్రతి చోటు కూడా అక్కడికి వెళ్ళకు, డేంజర్, ఇక్కడికైతే దయచేసి వెళ్ళకు, ఆ డైరెక్షన్ లో వెళ్ళకు, ఈ డైరెక్షన్ లో తిరగకు అని ఫుల్ గా పిచ్చి పిచ్చిగా మార్క్ చేసుంటారు. హీరోకి ఏమీ అర్థం కాదు. సో అతను ఆ మ్యాప్ ని తీసి తన పాకెట్ లో పెట్టి వెస్ట్ వైపే కదా వెళ్ళాలి అని ఆ డైరెక్షన్ లో నడుస్తాడు. కానీ ఇతనికి వెస్ట్ ఏ డైరెక్షన్ లో ఉందని కూడా సరిగ్గా తెలియదు. అలా అటు ఇటు తిరిగి అటు కాదు ఇటు కాదు అని తనకి తానే చెప్పుకొని చివరికి అతను తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. దారిలో మాన్స్టర్ల డ్యామేజెస్ అన్ని ఉంటాయి. కానీ మాన్స్టర్స్ అయితే ప్రస్తుతానికి తన కంటికి ఎదురవదు. కొన్నిసార్లు అయితే కొన్ని మాన్స్టర్స్ అతనికి చాలా దగ్గరలోనే ఉంటాయి. కానీ వీడు వాటిని చూడడు. లక్కీలీ అవి కూడా ఇతన్ని చూడవు. జోయల్ ఒక సిటీని చేరుకుంటాడు. బిల్డింగ్స్ మీదంతా చెట్లు పెరిగి చాలా బ్యూటిఫుల్ గా ఇంకా కొంచెం డేంజరస్ గా కూడా కనిపిస్తుంది. ముందు ఈ లాంగ్ జర్నీలో అతనికి సప్లైస్ ఏమైనా దొరుకుతాయా అని చూడడం కోసం జోయల్ ఒక అబండన్ అయిన బిల్డింగ్ లోపలికి వెళ్లి ఫ్రిడ్జ్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. కానీ అందులో మీడియం సైజ్ మ్యూటేట్ అయిన జంతువేదో ఉంటుంది. సో అతను భయపడి బయటకు వచ్చేస్తాడు. ఆ బిల్డింగ్ పక్కనే ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. హీరో అక్కడ నిల్చుని ఉంటే సడన్ గా అందులో నుంచి 2 కళ్ళు బయటకు వస్తాయి. ఈ కళ్ళు స్కారీగానే ఉన్నాయి. కానీ ఆ కళ్ళకి కిందున్న మాన్స్టర్
మాన్స్టర్ అంతకన్నా స్కారీగా ఉంది. అది ఒక పెద్ద జైజాంటిక్ మెగాసైజ్ మాన్స్టర్ కప్ప. అది బయటకు వస్తే దాని వేటికి భూమి కదులుతుంది. జోయల్ వెంటనే తన క్రాస్బో తీసుకుని ఆ జంతువుని షూట్ చేయాలనుకుంటాడు. కానీ అంతకన్నా ముందే ఆ కప్ప అతని పైన దాడి చేస్తుంది. అది జోయల్ కాలిని పట్టుకుంటుంది. వీడు పానిక్ అయిపోతాడు. పక్కనున్న ఇరిగిపోయిన చెట్టుని గట్టిగా పట్టుకుంటాడు. ఇక అంతే, ఇతని మ్యాటర్ క్లోజ్ అని అనుకునే టైంకి అక్కడికి ఒక కుక్క వస్తుంది. హీరో లాగా ఎంట్రీ ఇచ్చి ఆ డాగ్ కప్ప నాలుకని కొరికి అది జోయల్ ని రిలీజ్ చేస్తుంది. కానీ దీని వల్ల ఆ కప్ప మరింత ఆక్రోశమవుతుంది. అది ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చి వీళ్ళిద్దరిని వెంటపడడం మొదలవుతుంది. జోయల్ ఆ కుక్కని ఫాలో చేసుకుని అక్కడి నుంచి పరిగెడతాడు. ఆ కప్ప కొంచెం స్లో కాబట్టి వీళ్ళిద్దరూ తప్పించుకొని ఒక పాత బస్ లోకి వెళ్లి అక్కడ దాగుంటారు. ఈ బస్ వేరియంటో కాదు, ఈ కుక్కకి ఇల్లు. జోయల్ ఆ కుక్కకి తన ప్రాణాలని కాపాడినందుకు థ్యాంక్ యూ చెప్తాడు. ఇన్ని సంవత్సరాలు ఒక చిన్న కుక్క ఈ ప్లేస్ లో బ్రతకగలిగిందంటే ఖచ్చితంగా తన వల్ల కూడా సర్వైవ్ అవడం కుదురుతుంది అని జోయల్ కి మోటివేషన్ వస్తుంది. అతను ఆ కుక్క పేరు బాయ్ అనే విషయాన్ని మీదున్న స్ప్రే పెయింట్ ని చూసి తెలుసుకుంటాడు. ఈ కుక్క ఒక రెడ్ కలర్ డ్రెస్ ని చాలా గట్టిగా పట్టుకొని ఉంటుంది. జోయల్ అదేంటో చూడాలనుకుంటే ఆ కుక్క సౌండ్ చేస్తుంది. సో అతను అర్థం చేసుకుంటాడు, ఈ డ్రెస్ ఈ కుక్క యొక్క చనిపోయిన ఓనర్ది. హీరో ఆ కుక్కతో మాట్లాడతాడు. తన గర్ల్ ఫ్రెండ్ గురించి అంతా చెప్తాడు. ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరూ అక్కడే స్టే చేస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం జోయల్ తన స్కెచ్ బుక్ లో ఈ కుక్క తనని కప్ప దగ్గర నుంచి సేవ్ చేసింది కదా, ఆ డ్రాయింగ్ ని డ్రా చేస్తాడు. హీరో తన లైఫ్ లో ఇంపార్టెంట్ గా ఏమేమంతా జరుగుతుందో మొత్తం ఇలానే డ్రా చేస్తాడు. బంకర్ లో ఒక చీమ మాన్స్టర్ వచ్చింది కదా, దాన్ని కూడా అతను డ్రా చేసుంటాడు. అతని డ్రాయింగ్స్ ఇంప్రూవ్ అయి ఉంటాయి. తర్వాత అతను బయలుదేరడానికి రెడీ అవుతాడు. ఆ కుక్కకి గుడ్ బై చెప్తాడు. ఆ ప్లేస్ లో ఒక కొత్త లిప్స్టిక్ ఉంటుంది. దీన్ని తన గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ చేస్తే బాగుంటుందని అనుకుని హీరో ఆ కుక్క దగ్గర పర్మిషన్ అడిగి దాన్ని తీసుకుంటాడు. తర్వాత ఇతను ఆ కుక్కకి థ్యాంక్ యూ ఇంకా బాయ్ చెప్పి బయటికి వస్తే ఆ కుక్క కూడా అతని వెంటే వచ్చి అరుస్తుంది. సో జోయల్ దీన్ని కూడా తీసుకువెళ్ళాలి అని ఫిక్స్ అవుతాడు. బయలుదేరే ముందు ఆ కుక్క వెంటనే బస్ లోకి వెళ్లి ఆ రెడ్ కలర్ డ్రెస్ ని కూడా తీసుకుని వస్తుంది. సో జోయల్ దాన్ని తన బ్యాగ్ లో పెట్టుకుంటాడు. ఇలా హీరోకి ఒక కంపానియన్ దొరికింది. వీళ్ళిద్దరూ నడుస్తూ వెళ్తారు. కింద దొరికిన ఒక ఫ్రిస్బీతో ఆడుకుని వీళ్ళకి మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ అవుతుంది. దారిలో జోయల్ కి చాలా ఆకలి వేస్తుంది. అతను ఒక చెట్లో కొన్ని పర్పుల్ కలర్ పళ్ళని చూసి దాన్ని తీసుకుని తినాలనుకున్నప్పుడు బాయ్ వెంటనే తన ప్యాంటు పట్టుకుని లాగి వద్దు అన్నట్టు అరుస్తాడు. జోయల్ కి అర్థమవుతుంది అవి పాయిజనస్ ఫ్రూట్స్ అని. అతను ఆ కుక్క మాట విని వాటిని తినకుండా వదిలేస్తాడు. నువ్వు నన్ను రెండోసారి కాపాడావు అని చెప్పి అతను ఆ కుక్కకి థ్యాంక్ యూ చెప్తాడు. కానీ జోయల్ ఈ ప్లేస్ లో సర్వైవ్ చేయడంలో ఇంకా ఒక బిగినియరే. అతను తన నోట్బుక్ చూసుకుని నడుస్తూ తెలియక శాండ్ గాబ్లర్స్ అని చెప్పబడే పెద్ద పెద్ద పురుగుల నెస్ట్ లో పడిపోతాడు. మళ్ళీ వాడు పైకెక్కాలంటే అది చాలా కష్టం. అతను ప్రయత్నిస్తాడు కానీ కుదరదు. అప్పుడు అతని పైన సడన్ గా ఒక పెద్ద పురుగు అటాక్ చేస్తుంది. ఈ పురుగులకి భయంకరమైన పెద్ద పెద్ద పళ్ళుంటాయి. కింద పడ్డ జోయల్ అక్కడే కొన్ని మనుషుల ఇంకా జంతువుల ఎముకలు ఉండడాన్ని చూసి భయపడతాడు. అతని వైపుకు ఆ పురుగులని చాలా ఫాస్ట్ గా వచ్చే సౌండ్ అతనికి వినిపిస్తుంది. అతనేం చేయాలో తెలియక కిందున్న ఒక బోన్ పట్టుకుని దేవుడా నన్ను ఎలా అయినా కాపాడు అని సౌండ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హఠాత్తుగా పైనుంచి ఒక తాడు పడుతుంది. అక్కడ ఇద్దరుంటారు. మమ్మల్ని చూడకుండా తాడు పట్టుకుని పైకి రారా పిచ్చోడా అని వాళ్ళు అంటారు. జోయల్ ఆ తాడు పట్టుకోగానే వాళ్ళని గట్టిగా లాగుతారు. నెక్స్ట్ సెకండే ఆ మ్యూటేట్ అయిన పురుగులన్నీ కిందకు వచ్చేస్తాయి. ఇలా ఒక్క సెకండ్ గ్యాప్ లో తప్పించుకున్న హీరో బయటికి వచ్చి రిలాక్స్ అవుతాడు. వాళ్ళిద్దరూ ఒక గ్రెనేడ్ ని ఆ హోల్లో విసిరి ఆ పురుగులన్నిటిని బ్లాస్ట్ చేసి చంపిస్తారు. అతన్ని కాపాడిన వీళ్ళిద్దరే క్లైడ్ మరియు మిన్నో. క్లైడ్ ఒక మిడిల్ ఏజ్డ్ సర్వైవల్ ఎక్స్పర్ట్. ఇంకా మిన్నో ఏమో ఒక 8 సంవత్సరాల చిన్న అమ్మాయి. తను ఏజ్ లో చిన్న కానీ చాలా షార్ప్. చేతిలో ఒక వెపన్ కూడా పట్టుకుని ఉంటుంది. మిన్నో జోయల్ ని చూసి నువ్వు చాలా లక్కీ, మేము మాన్స్టర్స్ కాలేదు, మరీ ఒక అమ్మాయిలా అలా అరిచావని తను అతన్ని ఇమిటేట్ చేసి నవ్వుతుంది. క్లైడ్ అతని దగ్గర అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఒంటరిగా ఉన్నావు, నువ్వు నీ బంకర్ లో ఫుడ్ దొంగతనం చేసావని నేను గెంటేశారా అని అడుగుతాడు. జోయల్ లేదంటాడు. తను తన గర్ల్ ఫ్రెండ్ ని కలవడం కోసం వెళ్తున్నానని తన స్టోరీని చెప్తాడు. ఇది విని ఇద్దరు షాక్. అసలు సర్వైవల్ లో బేసిక్స్ కూడా తెలియదు నీకు, అసలు ఎలా బ్రతుకుతావురా అని వాళ్ళని గట్టిగానే ఇన్సల్ట్ చేస్తారు. జోయల్ తను కూడా వాళ్ళతో పాటు జర్నీలో జాయిన్ అవుతా అని చెప్పి వాళ్ళని ఫాలో అవుతాడు. మిన్నోకి బాయ్ చాలా నచ్చుస్తుంది. వీళ్ళంతా కలిసి ఒక పెద్ద కొండెక్కుతారు. అండ్ అక్కడే క్లైడ్ ఇంకా మిన్నో తెలుసుకుంటారు మన హీరోకి తన వెపన్ ని సరిగ్గా యూజ్ చేయడం కూడా తెలియదు అని. మిన్నోకి ఈ క్రాస్ బో షూట్ చేయడం లాంటివి బాగా వచ్చు కాబట్టి తను ఒక క్యాక్టస్ చెట్టుపై ఒక రెడ్ సర్కిల్ డ్రా చేసి జోయల్ కి ఆ వెపన్ ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తుంది. ముందు జోయల్ టార్గెట్ ని సరిగ్గా షూట్ చేయలేకపోతాడు. కానీ మిన్నో ఇచ్చిన
ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో చేసుకుని అతను కొంచెం సేపట్లోనే బాగా ఇంప్రూవ్ అవుతాడు. నేనా ఇంత కరెక్ట్ గా షూట్ చేసా అని జోయలే సర్ప్రైజ్ అవుతాడు. అతను మిన్నో దగ్గర నీకు ఎలా ఇవన్నీ తెలుసు అని అడిగితే తను నా తండ్రి మా ఊరిలోని గొప్ప షూటర్, అతనే నాకు వీటిని నేర్పించాడు అని అంటుంది. అండ్ ఇక్కడే మనకి తెలుస్తుంది మాన్స్టర్లు చేసిన అటాక్ లో మిన్నో తన తండ్రిని కోల్పోయింది, అలాగే క్లైడ్ తన కొడుకుని కోల్పోయాడు. అండ్ అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి ఒక తండ్రి కూతుర్లానే ఈ డేంజరస్ అయిన ప్రపంచంలో సర్వైవ్ అవుతున్నారు. క్లైడ్ ఇంకా మిన్నో కొండలపై అంతా చాలా ఫాస్ట్ గా నడుస్తూ వెళ్తుంటారు. కానీ జోయల్ వాళ్ళతో పాటు ఈక్వల్ గా నడవలేకపోతాడు. అప్పుడు క్లైడ్ అతని దగ్గర మాకంటే ముఖ్యంగా నువ్వే రెస్ట్ తీసుకోకుండా నడవాలి, ఎందుకంటే నిన్ను ఒక కప్ప మాన్స్టర్ చంపడానికి ప్రయత్నించింది కదా, అలాంటి జంతువులు నిన్ను ఊరికే వదిలేవు, ఆఖరి వరకు నిన్ను వేటాడుతుంది అంటాడు. జోయల్ ఈ విషయాన్ని అసలు నమ్మడు, మీరు నన్ను భయపెడుతున్నారు అంటాడు. కానీ అతను ఆ కొండ ఎడ్జ్ నుంచి చూస్తే నిజంగానే ఆ కప్ప మాన్స్టర్ అతన్ని ఫాలో చేసుకుని మెల్లమెల్లగా కొండెక్కి వస్తుంటుంది. ఇది చూసి అతను షాక్ అయితే మిన్నో అతని దగ్గర సరే ఎక్కువ భయపడుకు, ఇలాంటి మాన్స్టర్స్ చాలా స్లో, కాబట్టి నీకు ఎక్కువ ప్రాబ్లం ఏముండదు అంటుంది. జోయల్ వాళ్ళ దగ్గర ఇంతకీ మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే వాళ్ళు నార్త్ సైడ్ లో కొన్ని మంచు కొండలు ఉన్నాయి, అది చాలా ఎత్తైన ప్రాంతం, అలాగే అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది కనుక అది సేఫ్ ప్లేస్, అక్కడికే వెళ్తున్నామని వాళ్ళ ప్లాన్ చెప్తారు. ఒక ప్లేస్ లో జోయల్ వెనక ఏదో ఒక పెద్ద ఆకారం ఉంటుంది. క్లైడ్ హీరోని కదలకు అని వార్న్ చేస్తాడు. హీరో నర్వస్ అవుతూ ఏమైంది అని అడుగుతుంటే అతను నీ షర్ట్ విప్పు, భయపడకు నీకేం కాదు అని చెప్తాడు. చూస్తే అక్కడ ఒక పెద్ద మాన్స్టర్ స్నేల్ ఉంటుంది. ఇంత పెద్ద క్రియేచర్ ని ఇంత క్లోజ్ లో చూసిన జోయల్ వణుకుతూ ఉంటాడు. కానీ క్లైడ్ మాత్రం చాలా కామ్ గా ఆ షర్ట్ తీసుకుని ఆ మాన్స్టర్ దగ్గరికి వెళ్లి నీకేం కాదు, మేము నిన్ను ఏం చేయము అని మాట్లాడుతూ ఆ మాన్స్టర్ నుంచి వచ్చే స్ట్రాంగ్ అయిన వాసనతో ఆ షర్ట్ లో ఉన్న సెంట్ ని తీసేస్తాడు. ఆ స్నేల్ విల్ ని ఏం చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇది చూసి జోయల్ నువ్వెలా ఆ మాన్స్టర్ తో మాట్లాడావు, అది మనల్ని ఎందుకేం చేయలేదు అని అడిగితే క్లైడ్ అప్పుడే చెప్తాడు, ఈ మాన్స్టర్లన్నీ చెడ్డవేం కాదు, వాటిలో మంచి మాన్స్టర్లు కూడా ఉంటాయి, నీకు వాటితో ఏదైనా చెప్పాలనుకుంటే జస్ట్ వాటి కళ్ళలోకి చూసి నువ్వేమనుకుంటున్నావో అది చెప్పే, ఆ మాన్స్టర్స్ అర్థం చేసుకుంటాయని చెప్తాడు. అలాగే ఈ మాన్స్టర్ యొక్క వాసనలో హీరో షర్ట్ ని క్లీన్ చేయడం వల్ల ఆ కప్ప మాన్స్టర్ ఇకపై అతన్ని ఫాలో చేయదు అని క్లైడ్ అంటాడు. ఇది విని జోయల్ కూడా చాలా ఇన్నసెంట్ గా ఆ స్నేల్ కి థ్యాంక్ యూ చెప్తాడు. తర్వాత చాలా దూరం ట్రావెల్ చేసి ఆ రోజు రాత్రి వీళ్ళంతా ఒక చోట్లో నిప్పు వెలిగించి స్టే చేస్తారు. క్లైడ్ జోయల్ దగ్గర రాత్రి ఎప్పుడు కుక్ చేయకు, మనం కుక్ చేసేటప్పుడు వచ్చిన వాసన మాన్స్టర్లని అట్రాక్ట్ చేస్తుంది, అలాగే నువ్వెప్పుడు నీ సాక్స్ ని డ్రైగా ఉంచుకో లేదంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని అతను జోయల్ కి చాలా విషయాలు నేర్పిస్తాడు. క్లైడ్ జోయల్ స్కెచ్ బుక్ లో ఉన్న డ్రాయింగ్స్ అన్నిటిని చూసి ప్రతి మాన్స్టర్ యొక్క వీక్నెస్ ఏంటి, వాటి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి అని చాలా విషయాలు చెప్తాడు. తర్వాత అందరూ పడుకుంటారు. కానీ జస్ట్ ఒక గంటలోనే క్లైడ్ మరియు మిన్నో హీరోని లేపేస్తారు. నైట్ టైంలో ఒకే చోట చాలాసేపు స్టే చేయకూడదు అని చెప్పి వీళ్ళంతా ప్లేస్ మారి మళ్ళీ వీళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తారు. వీళ్ళు కొన్ని రోజుల పాటు ప్రయాణం చేస్తారు. ఎలాంటి దారిలో ట్రావెల్ చేయడం సేఫ్, ఎలాంటి దారిని అవాయిడ్ చేయాలి, షార్ట్ కట్స్ ఎప్పుడు తీసుకోవచ్చు ఎప్పుడు తీసుకోకూడదు అని దాని గురించి కూడా చెప్తారు. టైం దొరికేటప్పుడంతా జోయల్ కూడా క్రాస్బో హ్యాండిల్ చేయడం నేర్చుకుని అతను ఒక ఎక్స్పర్ట్ అయిపోతాడు. ఒక చోట్లో క్లైడ్ హీరోకి కొన్ని రెడ్ కలర్ పూలు ఉన్న చెట్లని చూపించి ఈ చెట్లకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఒకవేళ నిన్నేదైనా విషపూరితమైన పాము కొరికితే కూడా ఈ చెట్టు యొక్క ఆకుల్ని తింటే నీకు నయమైపోతుంది అని చెప్తాడు. క్లైడ్ చెప్పే ప్రతి విషయాన్ని హీరో చాలా డీటెయిల్ గా నోట్స్ తీసుకుంటాడు. అండ్ ఈ ప్రాసెస్ లో వీళ్ళు ముగ్గురు చాలా క్లోజ్ గా బాండ్ అవుతారు. చివరికి వీళ్ళంతా ఒక ప్లేస్ ని చేరుకుంటారు. అండ్ ఇదే వీళ్ళు కలిసి చేసే జర్నీలో ఆఖరి పాయింట్. ఇక్కడి నుంచి క్లైడ్ ఇంకా మిన్నో నార్త్ కి వెళ్ళాలి, మన హీరో వెస్ట్ వైపుకి వెళ్ళాలి. సో జోయల్ వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పి గుడ్ బై చెప్తాడు. వాళ్ళు జోయల్ ని కూడా వాళ్ళతో పాటు రమ్మంటారు. కానీ హీరో ఏమీని కలవాలని డిసిషన్ లో స్ట్రాంగ్ గా ఉంటాడు. మిన్నో తను జోయల్ ని మిస్ అవుతాని చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది. హీరో తనకి అతను తన గర్ల్ ఫ్రెండ్ కి ఇవ్వాలనుకున్న లిప్స్టిక్ ని ఇస్తాడు. తను అతన్ని హక్ చేసుకుని చనిపోకు అంటుంది. క్లైడ్ జోయల్ కి మనుషులు మిస్టేక్స్ చేస్తారు, నువ్వు కూడా నీ జర్నీలో చాలా మిస్టేక్స్ చేస్తావు, జాగ్రత్తగా ఉండు, డేంజర్ వచ్చినప్పుడు ఇది యూజ్ చెయ్యు అని చెప్పి అతను జోయల్ కి ఒక హ్యాండ్ గ్రెనేడ్ ఇచ్చి ఈ పిన్ తీసి 1 నుంచి 5 కౌంట్ చెయ్యు, అది పేలుతుంది అని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. జోయల్ థ్యాంక్ యూ చెప్తాడు. వాళ్ళిద్దరూ అతనికి గుడ్ లక్ చెప్పి అక్కడి నుంచి నడుస్తూ వెళ్ళిపోతారు. ఇప్పుడు జోయల్ ఇంకా బాయ్ మళ్ళీ ఒంటరయ్యారు. వీళ్ళు ఇంకా 45 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. వీళ్ళు చాలా దూరం నడిచి వెళ్తారు. ఒక చోట్లో బాయ్ చాలా వింతగా ప్రవర్తిస్తాడు. అతను నేలని చూసి గట్టిగా మరుగుతూ పక్కనున్న ఒక పెద్ద డక్ స్టాచ్యూ కింద వెళ్లి దాగుంటాడు. జోయల్ కు కూడా ఏదో ఒక స్ట్రేంజ్ అనే సౌండ్ వినిపిస్తుంది. అతను ఆ కుక్కుని బయటికి రమ్మంటాడు. మనం ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోదామంటాడు. కానీ కుక్క చాలా భయపడుతుంది. అప్పుడే గ్రౌండ్ అంతా షేక్ అవుతుంది. హఠాత్తుగా భూమి నుంచి ఒక పెద్ద సెంటిపీడ్ మాన్స్టర్ బయటకు వస్తుంది. ఇది పాయిజనస్, డేంజరస్, చాలా ఫాస్ట్.
జోయల్ తన క్రాస్ బోని లోడ్ చేసుకుని దాన్ని షూట్ చేయాలనుకుంటే అతను భయంలో ఫ్రీజ్ అయిపోతాడు. ఆ జంతువు అతన్ని కొట్టి దూరం విసిరిస్తుంది. కింద పడ్డ జోయల్ అసలు కదలలేక లేచి నిల్చోలేక కష్టపడుతూ ఉంటాడు. అతను ఆ సెంటిపీడ్ మాన్స్టర్ ఇప్పుడు బాయ్ ఉన్న ఆ స్టాచ్యూని సరౌండ్ చేసి లోపలున్న ఆ కుక్కని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడని చూస్తాడు. ఆ కుక్క భయంలో అరుస్తూ ఉంటే ఈ సౌండ్ విని జోయల్ కి తన పాత ట్రామా గుర్తుకు వస్తుంది. ఏమికి బాయ్ చెప్పి జోయల్ అతని అమ్మా నాన్నతో పాటు కారులో వెళ్తుంటే ఏదో యాక్సిడెంట్ అయి ఉంటుంది. కారులో నుంచి జోయల్ మాత్రమే బయటికి రాగలిగాడు. వాళ్ళిద్దరూ లోపల ఇరుక్కుని ఉంటారు. మన హీరో వాళ్ళని కాపాడేలోపే ఒక పెద్ద మాన్స్టర్ ఆ కార్ ని తొక్కి క్రష్ చేసేసింది. వాళ్ళిద్దరూ స్పాట్ లోనే చనిపోయారు. అప్పుడు షాక్ లో ఫ్రీజ్ అయిపోయి ఉన్న అతన్ని మిగతా సర్వైవర్స్ సేఫ్ గా బంకర్ లోకి తీసుకువెళ్లారు. తన తల్లిదండ్రులని కోల్పోయినట్టు ఈ కుక్కని కూడా కోల్పోకూడదని జోయల్ వెంటనే లేచి ఆ మాన్స్టర్ ని తన వైపుకు అటాక్ చేసుకోవడం కోసం ధైర్యంగా దాన్ని చూసి అరిచి అతని క్రాస్ పోతూ దాన్ని షూట్ చేస్తాడు. దీంతో సెంటిపిడ్ మాన్స్టర్ చాలా ఆక్రోశమై అది మన హీరో వైపుకు వస్తుంది. బట్ జోయల్ దాన్ని కంట్లోనే కరెక్ట్ గా షూట్ చేసి ఆ మాన్స్టర్ ని చంపేస్తాడు. కింద పడ్డ ఆ మాన్స్టర్ మళ్ళీ లెగదు. బాయ్ పరిగెట్టుకుని హీరో వైపుకు వస్తుంది. జోయల్ దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనమిద్దరం ఇప్పుడు మాన్స్టర్ హంటర్స్ అని ఆ కుక్కతో చెప్తాడు. తర్వాత రోజు రాత్రి వర్షం పడుతుంది. గత 7 సంవత్సరాలలో ఇప్పుడే జోయల్ వర్షంలో తడుస్తున్నాడు. అతను తనని తాను క్లీన్ చేసుకుని తర్వాత షెల్టర్ కోసం బాయ్ తో పాటు ఒక అబాండన్ అయిన బిల్డింగ్ లోపలికి వెళ్తాడు. సడన్ గా లోపల నుంచి ఎవరో మాట్లాడే సౌండ్ అతనికి వినిపిస్తుంది. చూస్తే అది ఒక రోబోట్. మన హీరో బంకర్ లో ఒక ఆఫ్ అయిన రోబోట్ తో పాటు ఎప్పుడు మాట్లాడతాడు కదా, అచ్చం అదే మోడల్ రోబోట్ అక్కడ ఆన్ అయిన స్థితిలో ఉంటుంది. ఈ రోబోట్ కాలు 2 డెస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది, కానీ మిగతావి ఫంక్షన్ చేస్తుంటాయి. ఆ రోబోట్ జోయల్ తో చాలా పొలైట్ గా ఇంకా మంచిగా మాట్లాడుతుంది. నా బ్యాటరీలో ఇంకా 51 నిమిషాల ఛార్జ్ ఉంది, మీకేం కావాలో చెప్పండి, హెల్ప్ చేస్తా అంటుంది. యాక్చువల్లీ ఈ రోబోట్ కాలు 2 డెస్ట్రాయ్ అయిపోయాక ఎవరైనా ఒక మనిషి వస్తారు అనే హోప్ తో తనని తాను పవర్ సేవింగ్ మోడ్ లో పెట్టుకుని ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేసింది. జోయల్ ని చూసి అది చాలా హ్యాపీ అయి మీ పేరేంటి అని అడిగితే అతను నా పేరు జోయల్ అని చెప్తాడు. అండ్ ఈ రోబోట్ కూడా మన హీరోని చూసి మీరెందుకు బయట ఉన్నారు, మీరు మీ క్యాంప్ లో ఫుడ్ దొంగతనం చేస్తారా అని అడుగుతుంది. జోయల్ లేదంటాడు. అతను తన గర్ల్ ఫ్రెండ్ ని కలవడం కోసం వెళ్తున్నానని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ మిగతా మనుషులలా ఈ రోబోట్ నీకేమైనా పిచ్చా అన్నట్టు అడగదు. మారుగా అది వావ్ ఎంతో రొమాంటిక్ గా ఉంది, మీ గర్ల్ ఫ్రెండ్ చాలా లక్కీ, తన పేరేంటి అని చాలా క్వశ్చన్స్ అడుగుతుంది. హీరో మొత్తం చెప్తాడు. తన దగ్గర బ్యాటరీ లేని ఒక రేడియో ఉంది అనే విషయం తెలుసుకున్న ఈ రోబోట్ తన దగ్గర బ్యాలెన్స్ ఉన్న పవర్ ని యూజ్ చేసుకుని రేడియో ఆన్ చేసి తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడమని ఐడియా ఇస్తుంది. జోయల్ చాలా ఎక్సైట్ అవుతాడు. ఆ రోబోట్ కి థ్యాంక్స్ చెప్పి అతను తన రేడియోని తీసి ఆ రోబోట్ యొక్క బ్యాటరీతో కనెక్ట్ చేస్తాడు. ఈసారి సిగ్నల్ క్లియర్ గా దొరుకుతుంది. హీరో ఏమీతో మాట్లాడతాడు. తను జోయల్ ఇంకా బ్రతికే ఉన్నాడు అని తెలుసుకుని చాలా రిలాక్స్ అవుతుంది. నాకు నీ వాళ్ళు నీ గురించి చెప్పారు, ఎందుకు ఇలా అంత చేస్తున్నావని తను బాగా తిడుతుంది. హీరో భయపడికి ఏమి, నేను సేఫ్ గానే ఉన్నాను, నాతో పాటు ఒక కుక్క పిల్ల ఇంకా ఒక రోబోట్ ఉంది, నేను త్వరలోనే వచ్చేస్తా, ఇంకొంచెం దూరమే ఉంది, ఎంత దూరం అని ఏమి అడిగితే వెంటనే ఆ రోబోట్ 9 మైళ్ళని మ్యాప్ వేసి చూపిస్తుంది. సో జోయల్ కూడా ఆ విషయాన్ని చెప్తాడు. అప్పుడే ఏమి జోయల్ కి ఒక విషయం చెప్తుంది. అదేంటంటే వాళ్ళ కాలనీని రెస్క్యూ చేయడానికి ఎవరో ఒక కెప్టెన్ వచ్చాడని. సో వాళ్ళందరూ ఆ ప్లేస్ ని ఖాళీ చేయబోతున్నారంట. అందువల్ల తను హీరోని వెంటనే వచ్చేయమని చెప్తుంది. ఈ విషయం విని కన్ఫ్యూజ్ అయిన హీరో ఎప్పుడు వెళ్తున్నారు అని అడుగుతాడు. కానీ తను రెస్పాన్స్ చేసే లోపే ఆ రేడియో మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఈ రోబోట్ లో ఇంకా 15 నిమిషాల ఛార్జ్ మాత్రమే ఉంది. ఇంత తక్కువ ఛార్జ్ తో అది పవర్ బ్యాంక్ లాగా పనిచేయలేదు. కాబట్టి అది జోయల్ కి సారీ చెప్తుంది. హీరో పర్వాలేదు అంటాడు. అప్పుడు ఆ రోబోట్ నేను చాలా సంవత్సరాలుగా బయట ప్రపంచాన్ని చూడలేదు, నన్ను బయటికి తీసుకువెళ్తావా అని అడుగుతుంది. జోయల్ ఓకే అని చెప్పి ఒక ఓపెన్ ప్లేస్ కి తీసుకువెళ్తాడు. అక్కడ ఒక సోఫాలో వీళ్ళిద్దరూ కూర్చుంటారు. వర్షం తగ్గుంటుంది. ఆకాశంలో స్కై జెల్లీస్ అని చెప్పబడి జెల్లీ ఫిష్ లాంటి ఫ్లయింగ్ క్రియేచర్స్ మెరుస్తూ ఉంటాయి. అది చాలా మ్యాజికల్ గా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఆ అందమైన సీన్ చూస్తూ ఉంటారు. ఆ రోబోట్ ఒక పాట కూడా ప్లే చేస్తుంది. అప్పుడే ఆ రోబోట్ కి ఒక ఐడియా వచ్చి నీ ఫుల్ నేమ్ ఏంటో చెప్పు జో, నేను నీకు ఒక ట్రిక్ చూపిస్తా అంటుంది. హీరో కూడా అతని ఫుల్ నేమ్ అతని ఇంటి లొకేషన్ ని చెప్తాడు. వెంటనే ఆ రోబోట్ దాని డేటాబేస్ ని యాక్సెస్ చేసి అతని తల్లిదండ్రుల ఫొటోస్ ని అతనికి చూపిస్తుంది. జోయల్ చాలా ఎమోషనల్ అవుతాడు. అతని దగ్గర వాళ్ళ ఫొటోస్ కూడా లేవు. చనిపోయే ముందు జోయల్ తల్లి అతని దగ్గర నువ్వు సేఫ్ గా ఉండు జోయల్, ఐ లవ్ యూ అని చెప్పుంటుంది. అప్పుడు ఆమెకి రెస్పాండ్ కూడా చేయలేకపోయిన మన హీరో ఇప్పుడు ఈ రోబోట్ ని చూసి కళ్ళలో నీళ్లు తిరుగుతూ నేను సేఫ్ గానే ఉన్నానమ్మా, ఐ లవ్ యూ అని చెప్పి ఆ రోబోట్ ని హక్ చేసుకుంటాడు. అలా కొంచెం సేపట్లో ఆ రోబోట్ బ్యాటరీ డెడ్ షట్ డౌన్ అయిపోతుంది. ఈ చిన్న టైంలో హీరో ఈ రోబోట్ తో ఎంత కనెక్ట్ అయిపోయాడంటే అతను ఆ రోబోట్ బాడీని పాతి పెట్టి మర్యాద చేసుంటాడు.
తర్వాత హీరో ఆ కుక్కతో ఎప్పట్లా నడుస్తూ వెళ్తూ ఉంటే వీళ్ళ దారి మధ్యలో ఒక పెద్ద గొయ్యి ఉంటుంది. దీన్ని ఏ మాన్స్టర్ చేస్తుంటుందో వీళ్ళకి తెలియదు. ఎందుకైనా మంచిది ఈ డైరెక్షన్ లో వెళ్ళడం అవాయిడ్ చేసేద్దాం అని హీరో రిటర్న్ తిరుగుతాడు. కానీ ఆ డాగ్ ఏదో డేంజర్ ఉంది అనే విషయాన్ని సెన్స్ చేసి అది వెంటనే అక్కడి నుంచి పరిగెడుతుంది. జోయల్ కి కూడా ఏదో సౌండ్ వినిపిస్తుంది. అతను ఏంటా అని తిరిగి చూస్తే ఏదో ఒక భయంకరమైన క్రియేచర్ భూమి కింద నుంచి షార్క్ లాగా వస్తుంటుంది. మనం ముందు సీన్ లో శాన్ గాబ్లర్స్ ని చూస్తాం కదా, వాటి క్వీనే ఇది. క్లైడ్ హీరో దగ్గర దీని గురించి ముందే వార్న్ చేసుంటాడు. ఇది చాలా డేంజరస్, మామూలుగా ఉండదు, చాలా పెద్దది, చిన్న సౌండ్ చేస్తే కూడా అది ఈజీగా కనిపెట్టిస్తుంది అని. కాబట్టి జోయల్ ఒక్క స్టెప్ ముందుకు వేయకుండా స్టాచ్యూలా ఉండి అతని కాళ్ళ దగ్గర ఉన్న ఒక హాట్ డాగ్ ని తీసి దాన్ని దూరం విసురుతాడు. నెక్స్ట్ సెకండే ఆ రాణి మాన్స్టర్ భూమిని పగలగొట్టుకుని వస్తుంది. జర్కైన హీరో సౌండ్ చేసేస్తాడు. ఇంకేంటి చచ్చినట్టు పరిగెడతాడు. అతను ఆ కుక్కతో పరిగెడుతూ ఉంటే వెనకాలే ఆ మాన్స్టర్ వస్తూ ఉంటుంది. ఆ చోటంతా చెట్లతో నిండి ఉండడం వల్ల ఆ మాన్స్టర్ స్పీడ్ గా రాలేకపోతుంది. హీరో తన డాగ్ తో ఒక ఇరిగిపోయిన చెట్టు వెనక వెళ్లి దాగుంటాడు. ఆ పురుగుల మాన్స్టర్ వీళ్ళకి చాలా దగ్గరలో వస్తుంది. అది పెద్ద పెద్ద పళ్ళు టెంటకల్స్ తో చాలా భయంకరంగా ఉంటుంది. వాటి టెంటకల్స్ ఆల్మోస్ట్ వీళ్ళని టచ్ చేసేలా వస్తాయి. హీరో అయితే బాయ్ నోరు గట్టిగా పట్టుకుని దాన్ని సౌండ్ చేయకుండా ఆపుతుంటాడు. అదృష్టవశార్థం అది వీళ్ళని చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అమ్మయ్య బ్రతికిపోయాం అనుకునే లోపే దురదృష్టవశార్థం ఆ డాగ్ దూరంలో దాని ఓనర్ డ్రెస్ ని చూస్తుంది. అది ఎప్పుడైతే గాలికి పక్కనున్న నదిలో పడుతుందో వెంటనే బాయ్ కూడా పరిగెడతాడు. హీరోకి ఏం చేయాలో తెలియదు. ఆ మాన్స్టర్ రిటర్న్ రావడం చూసిన అతను ఆ డాగ్ ని కాపాడడం కోసం ఫాస్ట్ గా తన బ్యాక్ ప్యాక్ దగ్గరికి వెళ్లి అందులో క్లైడ్ ఇచ్చిన ఆ గ్రెనేడ్ ని తీస్తాడు. పిన్ తీసి 4 వరకు కౌంట్ చేసి లాస్ట్ సెకండ్ లోనే అతను ఆ మాన్స్టర్ నోట్ లో దాన్ని విసురుతాడు. పెద్ద ఎక్స్ప్లోషన్, మాన్స్టర్ బ్లాస్ట్ అయిపోతుంది. వీడు నీటిలో పడిపోతాడు. దాన్ని నేనే చంపాను అని వీడు చాలా సంతోషపడి సెలబ్రేట్ చేస్తాడు. సరే ఇంతకి డాగ్ ఎక్కడా అని చూస్తే అది ఆపోజిట్ సైడ్ లో ఉంటుంది. సరే అని జోయల్ కూడా కష్టపడి అటువైపుకి వెళ్లి అతని బాడీ ఫుల్ గా పెద్ద పెద్ద లీచెస్ రథం తాగుతూ ఉంటాయి. భయంలో వాడు వెంటనే వాటన్నిటిని తీసి పడేస్తాడు. తరువాత కోపంతో గట్టిగా బాయ్ని తిడతాడు. నీ చెత్త డ్రెస్ వల్ల మనం ఇద్దరం చనిపోయే స్టేజ్ కి వెళ్ళాం, వెళ్ళిపోయే నుంచి అని అరుస్తాడు. బాయ్ నిజంగానే వెళ్ళిపోతాడు. హీరో ఒంటరైపోతాడు. తర్వాత ఇతను తన బ్యాగ్ వేసుకుని నడుస్తూ ఉంటాడు. ఆ మ్యూటెడ్ అయిన లీచెస్ కి పాయిజన్ అంతా ఉందేమో. జోయల్ కి తల తిరుగుతూ హల్యూసినేషన్స్ వస్తాయి. మొత్తం అంతా కదులుతున్నట్టు అనిపిస్తుంది. చెట్లు మాట్లాడుతున్నట్టు. చేతుల్లో నరాలంతా తేలిపోతాయి. కింద పడ్డ జోయల్ దగ్గరలోనే రెడ్ కలర్ ఫ్లవర్స్ తో చెట్టుని చూస్తాడు. క్లైడ్ ఈ చెట్లకి పాము కాటిని కూడా నయం చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అని చెప్పుంటాడు. ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకున్న హీరో వెంటనే వాటి ఆకుల్ని తీసుకుని వాటిని తింటాడు. వాడికి ఎంతో కొంత నయమవుతుంది. కానీ హల్యూసినేషన్స్ ఆగవు. అప్పుడే జోయల్ దగ్గరికి ఎవరో కొంతమంది మనుషులు వస్తారు. క్లోజప్ లో చూస్తేనే తెలుస్తుంది వచ్చింది వారు ఎవరో కాదు, జోయల్ గర్ల్ ఫ్రెండ్ ఏమి. హీరో చాలా సంతోషపడతాడు. 7 సంవత్సరాల తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ ని చూస్తున్నాడు. పాయిజన్ వల్ల చనిపోతున్నాయేమో అని భయపడి ముందే తనకి ముద్దు కూడా పెట్టేస్తాడు. తర్వాత అన్కాన్షియస్ అవుతాడు. మెలకువ వచ్చాక చూస్తే జోయల్ రూమ్ లోనే ఏమి కూడా ఉంటుంది. తను అతని దగ్గరికి వచ్చి అతని కండిషన్ ఏంటో చెక్ చేసి తర్వాతే క్లారిఫై చేస్తుంది. హీరో హల్యూసినేట్ చేసి తను అనుకుని ఒక ముస్లానికి ముద్దు పెట్టేశాడంట. ఏమీ చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్యాకింగ్ చేస్తుంటారు. వీళ్ళని రెస్క్యూ చేస్తాను అని చెప్పిన కెప్టెన్ ఒక పెద్ద యాట్ ని తీసుకువచ్చాడంట. అందులోనే వీళ్ళు సేఫ్ ప్లేస్ కి వెళ్ళబోతున్నారు అని ఏమీ చెప్తుంది. హీరో బయటికి వెళ్లి బీచ్ లో ఆ కాలనీ వాళ్ళందరినీ మరియు ఆ యాట్ ని చూస్తాడు. అక్కడ ఆ యాట్ కెప్టెన్ తనని తాను హీరోకి ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అతను ఒక నేవీ అండ్ వెనక్కున్న వీళ్ళిద్దరూ అతని మనుషులే. ఈ అమ్మాయి చేతిలో ఒక పవర్ఫుల్ అయిన గన్ ఉంటుంది. అండ్ ఆ గుండు తలోడు కూడా చాలా వెపన్స్ పట్టుకుని ఉంటాడు. కెప్టెన్ ఆ యాట్ ని చూపించి అందులోనే మీ అందరినీ తీసుకుని వెళ్ళబోతున్నా అని చెప్తాడు. హీరోకి ఒక డౌట్ వస్తుంది. ఇలాంటి యాట్ ని రన్ చేయాలంటే అందుకు ఫ్యూవల్ ఎక్కువగా కావాలి. ఈ కష్టకాలంలో వీడు ఎలా మేనేజ్ చేస్తున్నాడు అని ఆలోచిస్తాడు. అక్కడున్న ముస్లిం వాళ్ళందరూ కెప్టెన్ ని దేవుడిలా చూస్తుంటారు. తర్వాత జోయల్ ఏమీతో ఒంటరిగా వెళ్లి మాట్లాడతాడు. విషయం ఏంటంటే జోయల్ ఎక్స్పెక్ట్ చేసిన స్పార్క్ ఏమీ నుంచి రావట్లేదు. అతను ఏమైంది ఏమి అని అడిగినప్పుడు తను అప్పుడే చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతుంది. నువ్వు ఎప్పుడో చనిపోయి ఉంటావనుకున్నా జోయల్. ఈ 7 years లో చాలా విషయాలు జరిగాయి. నాకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. వాడు మొన్నే చనిపోయాడు. నేనింకా ఆ బాధలోనే ఉన్నాను అని చెప్తుంది. జోయల్ కి గుండె పగిలినట్టు అనిపిస్తుంది. నీ కోసం 140 కిలోమీటర్లు మాన్స్టర్స్ తో ఫైట్ చేసి వచ్చాను. కానీ నువ్వు నన్ను ఫ్రెండ్ జోన్ చేస్తున్నావా అని లోపల బాధపడతాడు. కానీ బయటికేం చెప్పుకోడు. తప్పు నాదే, నిన్ను అడిగి వచ్చిండాలి అని హీరో చెప్పినప్పుడు తను నిన్ను చూడ్డంలో నాకు నిజంగానే సంతోషం జోయల్. బట్ ఇక్కడ నేనే లీడర్. నా మాటే మా వాళ్ళందరూ
వింటారు. నాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నేను నీతో ఫోన్లో క్లియర్ గా చెప్పుంటే ఇంత జరుగుండేది కాదు. బట్ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, మాతో పాటు రా, మనం సేఫ్ ప్లేస్ కి వెళ్దాం అని చెప్తుంది. జోయల్ కూడా సరే అని చెప్తాడు. ఆ రోజు నైటే వీళ్ళ చోట్లో స్టే చేయబోయే ఆఖరి రాత్రి కనుక వీళ్ళందరూ పార్టీ చేసుకుంటారు. హీరో కూడా అక్కడే కూర్చుని ఉంటాడు. కెప్టెన్ తన లైఫ్ స్టోరీ చెప్పి అందరికి నమ్మకం ఇస్తూ ఉంటాడు. జోయల్ కి వీళ్ళతో పాటు కూర్చోవడంలో కూడా ఇష్టం ఉండదు. కాబట్టి అతను రేడియో రూమ్ కి వెళ్లి తన పాత బంకర్ లో ఉన్న తన ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో ఒక ఆవిడ వచ్చి మన హీరోకి కెప్టెన్ ఇది నీకు ఇవ్వమన్నాడు అని చెప్పి ఒక జ్యూస్ ఇస్తుంది. ఎంతసేపు అయినా సిగ్నల్ దొరకకపోయేసరికి జోయల్ తన ఫ్రెండ్స్ ఇచ్చిన ఆ మ్యాప్ ని తీసి చూస్తే ఆ మ్యాప్ వెనక తన ఫ్రెండ్స్ ఎవరో రాసుంటారు. ఆ బంకర్ లో ఉన్న ప్రతి ఒక్కరు నువ్వెక్కడ ఉన్నా మనం ఒక ఫ్యామిలీ, సేఫ్ గా ఉండురా, అక్కడికి వెళ్ళాక నువ్వు హ్యాపీగా ఉంటావని ప్రే చేస్తా, మమ్మల్ని ఎప్పుడూ మర్చిపోకు అని కొంతమంది, ఇంటికొచ్చే జోయల్ మేము నిన్ను మిస్ చేస్తాం అని మరికొందరు రాసుంటారు. ఇదంతా చదువుతూ జోయల్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. కరెక్ట్ గా అప్పుడే జోయల్ కి కనెక్షన్ కూడా దొరుకుతుంది. అతను తన ఫ్రెండ్స్ తో మాట్లాడతాడు. వాళ్ళు తన వాయిస్ విని హీరో ఇంకా బ్రతికే ఉన్నాడన్న విషయాన్ని అసలు నమ్మలేకపోతారు. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరు రేడియో దగ్గరికి వచ్చి మాట్లాడతారు. అసలు ఎలా బ్రతికావ్, ఏమేం చేస్తావ్ అని వాళ్ళు అడిగితే జోయల్ కూడా ఎక్సైట్మెంట్ లో నేను క్రాస్ బోతో ఒక పెద్ద జైజాంటిక్ సెంటిపీడ్ ని చంపేశాను, ఇంకొక మాన్స్టర్ ని గ్రెనేడ్ తో బ్లాస్ట్ చేస్తాను, నాకు ఒక క్యూట్ అయిన కుక్క, ఇంకో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ దొరికారు అని మొత్తం చెప్తాడు. వాళ్ళు కూడా ఇదంతా విని వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటారు. తర్వాత జోయల్ మీరందరూ సేఫ్ గానే ఉన్నారా అని అడిగినప్పుడు వాళ్ళు లేదు జోయల్, నువ్వు వెళ్ళినప్పటి నుంచి చాలా సార్లు మాన్స్టర్లు బంకర్ ని బ్రేక్ చేసుకుని లోపలికి వచ్చేసాయి, మేము ఈ ప్లేస్ ని ఖాళీ చేయబోతున్నాం అని చెప్తుంటారు. కానీ అప్పుడే సిగ్నల్ కూడా కట్ అయిపోతుంది. మొత్తం నిశ్శబ్దం అయిపోతుంది. హీరో చాలా కంగారు పడతాడు. తన ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో అని ఆలోచిస్తాడు. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళకైనా హెల్ప్ కావాలి అని ఇతను వెంటనే బయలుదేరడానికి రెడీ అవుతాడు. కానీ అప్పుడే జోయల్ కెప్టెన్ తనకి ఇచ్చిన ఆ డ్రింక్, ఆ కుక్క ఏ ఫ్రూట్ నైతే తినొద్దు అని చెప్పిందో అదే పర్పుల్ కలర్ ఫ్రూట్ తోనే చేస్తున్నారు అనే విషయాన్ని నోట్ చేస్తాడు. ఇవి పాయిజనస్ కదా అని అతనికి డౌట్ వస్తుంది. సో అతను వెంటనే పరిగెట్టుకుని బయట బీచ్ కి వెళ్లి ఏమీ దగ్గర నాకెందుకో కెప్టెన్ మంచివాడు కాదు అనిపిస్తుంది, ఏమి అతను నన్ను పాయిజన్ చేయడానికి ప్రయత్నించాడు అని చెప్తాడు. కానీ ఏమీ ఆల్రెడీ మత్తులో ఉంటుంది. తను ఏం మాట్లాడుతున్నావురా అని హీరో నోరు మూసిస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ అవే డ్రింక్స్ తాగుతూ ఉంటారు. కొంచెం సేపట్లోనే డ్రింక్ తాగే వాళ్ళంతా కింద పడిపోతూ ఉండడం చూసిన జోయల్ అందరినీ వార్న్ చేద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడే వెనక నుంచి కెప్టెన్ యొక్క రైట్ హ్యాండ్ లేడీ గట్టిగా హీరోకి పంచ్ ఇచ్చి అతన్ని అన్కాన్షియస్ చేస్తుంది. జోయల్ కళ్ళు తెరిచి చూస్తే బీచ్ మీద అందరూ కట్టేసి ఉంటారు. మంచి విషయం ఏంటంటే అందరూ ప్రాణాలతోనే ఉంటారు. అంతే ఆ పళ్ళని తింటే జస్ట్ అన్కాన్షియస్ అవుతారు అంతే. ఇక్కడే కెప్టెన్ తన నిజ స్వరూపం బయటపడతాడు. నేను మిమ్మల్ని కాపాడడానికి ఇక్కడికి రాలేదు, మీ కాలనీని దోచుకొని మిమ్మల్ని చంపేయడానికి వచ్చాను, అదే నా పని అని చెప్తాడు. జోయల్ పక్కన ఏమో నాకు అట్లని విప్పండ్రా, మీ పని తెలిచేస్తా అని కెప్టెన్ వైపుకు కోపంగా చూస్తుంది. కెప్టెన్ యొక్క రైట్ హ్యాండ్ లేడీ తన చేతిలో ఉన్న పవర్ఫుల్ అయిన వెపన్ ని యూజ్ చేసుకుని వీళ్ళ రేడియో టవర్ ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఇక పైన వీళ్ళు వేరే కాలనీ వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేరు. కెప్టెన్ రివీల్ చేస్తాడు ఏంటంటే వాడి షిప్ కి ఫ్యూవల్ అవసరం లేదు, దాన్ని ఒక పెద్ద మ్యూటేట్ అయిన క్రాబ్ లాగుతుంది. అండ్ ఆ క్రాబ్ ని కంట్రోల్ చేయడానికి అతను ఒక బటన్ యూజ్ చేసుకుని దాని బ్రెయిన్ కి కరెంట్ షాక్ ఇస్తాడు. ఇప్పుడైతే అతను ఈ ప్రజల దగ్గర భయపడకండి, నేనైతే మిమ్మల్ని చంపను, నా షిప్ ని లాగి ఆ పెద్ద క్రాబ్ కి మీరందరూ ఫుడ్ అవ్వబోతున్నారు, అదే మీ అందరినీ చంపబోతుంది, ముక్కులు చేసి తినబోతుంది అని చెప్తాడు. అతను కరెంట్ షాక్ ఇచ్చిన వెంటనే సముద్రం లోపల నుంచి ఒక పెద్ద క్రాబ్ బయటకు వస్తుంది. అది చాలా పెద్దది, భయంకరంగా ఉంటుంది. జనాల్ని తినడం కోసం వస్తుంది. అందరూ భయపడి పరిగెడతారు. కానీ బయటికి వెళ్లే దారి లేదు, అన్నిటినీ విలన్ మూసిపెట్టున్నాడు. ఈ గోళ మధ్యలో ఏమీ ఇంకా జోయల్ కట్లు విప్పుకొని ఫైట్ స్టార్ట్ చేస్తారు. ఏమీ ఒక మెటల్ పట్టుకొని ఆ గుండుతలోడు షూట్ చేసి బుల్లెట్ల దగ్గర నుంచి తనని డిఫెండ్ చేసుకుని తను అతని దగ్గరికి వెళ్లి అతన్ని గట్టిగా కొడుతుంది. క్రాబ్ మాన్స్టర్ జోయల్ వైపుకే వస్తుంది. అతను వెంటనే ఒక స్పియర్ పట్టుకుని పరిగెట్టి వెళ్లి ఆ మాన్స్టర్ చేతిలో దాన్ని పొడి చేస్తాడు. ఇందువల్ల పరిగెట్టి వచ్చిన ఆ మాన్స్టర్ దాని వెయిట్ కి అదే తిరగలబడిపోతుంది. కానీ విల్లన్ ఊరుకోడు, దానికి మళ్ళీ కరెంట్ షాక్ ఇచ్చి దాన్ని అగ్రెసివ్ గా చేస్తాడు. మరోపక్క ఏమీ ఇంకా ఆ రైట్ హ్యాండ్ లేడీ ఫైట్ చేస్తుంటారు. ఆ విల్లన్ లేడీ ఏమీని బాగా కొడుతుంది. ఏమీ ఎంత ప్రయత్నించినా ఒక్క దెబ్బ కూడా ఇవ్వలేకపోతుంది. అలాగే ఈ క్రాబ్ కూడా మళ్ళీ లేచి ప్రజలందరినీ వెంటపడుతుంది. కానీ దాని మెయిన్ ఫోకస్ అయితే ఇప్పుడు ఫుల్ గా జోయల్ పైనే ఉంది. అది జోయల్ వైపుకు వచ్చి అతని చట్నీ చేసేస్తుంది అనే సమయానికి కరెక్ట్ గా టైం కి బాయ్ మళ్ళీ తిరిగి వస్తాడు. అతను హీరోని ప్రొటెక్ట్ చేయడం కోసం ఆ క్రాబ్ మాన్స్టర్ ని చూసి అరుస్తాడు. ఆ రైట్ హ్యాండ్ లేడీ తన గన్ తో ఆ డాగ్ ని షూట్ చేయాలనుకుంటే ఏమీ తనని తోసిస్తుంది. ఆ ఎక్స్ప్లోసివ్ బుల్లెట్ మిస్ఫైర్ అయి అది ఆ క్రాబ్ మాన్స్టర్ కి తగిలేస్తుంది.
వస్తుంది. అండ్ ఇక్కడే ఏమి ఫైట్ లో పై చేయితో తను ఆ రైట్ హ్యాండ్ లేడీని చితగొట్టుడు కొడుతుంది. బట్ ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఆ కెప్టెన్ అతను టెన్షన్ అయి ఏమి దగ్గరికి వచ్చి తనని గట్టిగా కొట్టేస్తాడు. హీరో ఆ కుక్కని వెంటనే ఏమి దగ్గరికి వెళ్ళమంటాడు. అది కూడా మాన్స్టర్ కింద నుంచి పరిగెడుతుంది. ఆ డాగ్ ఎలానో ఏమిని లేపిస్తుంది. హీరోపై ఆ మాన్స్టర్ వదలకుండా దాడి చేస్తుంది. ఇక్కడ ఇదంతా ఇలా జరుగుతుంటే ఆ విలన్ల గ్యాంగ్ ఒక బోట్ ని యూజ్ చేసుకుని వాళ్ళ యాట్ కి వెళ్ళిపోతారు. విల్లన్ అయితే ఆ మాన్స్టర్ కి కంటిన్యూస్ గా కరెంట్ షాక్ ఇస్తూనే ఉంటాడు. అందువల్ల అది కూడా చాలా ఆక్రోశమై హీరోని పట్టుకుంటుంది. ఇక అంతే, జోయల్ పని అయిపోయింది అనుకునే టైం కి సరిగ్గా అక్కడికి ఏమి ఆ పవర్ఫుల్ అయిన గన్ని తీసుకుని వచ్చి దాన్ని హీరోకి ఇస్తుంది. జోయల్ దాంతో ఆ మాన్స్టర్ మొఖానికి గురి పెడతాడు. ట్రిగర్ నొక్కితే దాని పని అయిపోతుంది, నొక్కకపోతే ఇతని పని అయిపోతుంది. కానీ అప్పుడే జోయల్ ఈ మాన్స్టర్ ఆ కరెంట్ షాక్ వల్ల ఎంత కష్టపడుతుందో అనే దాన్ని రియలైజ్ చేసి అతను ఆ మాన్స్టర్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడతాడు. నువ్వు పెయిన్ లో ఉన్నావు, నాకు అర్థమవుతుంది అని చెప్పి అతను ఆ మాన్స్టర్ ని షూట్ చేయడానికి బదులు ఆ గన్ తో దానికి కరెంట్ షాక్ ఇస్తున్న ఆ చైన్ ని షూట్ చేసి దాన్ని ఇరగొట్టేస్తాడు. అంతే, ఇక విల్లన్ ఎన్నిసార్లు బటన్ నొక్కినా ఎటువంటి రియాక్షన్ ఉండదు. జోయల్ ఆ మాన్స్టర్ ని చూసి ఇక నిన్ను ఎవరు కంట్రోల్ చేయలేరు, నువ్వు ఫ్రీ అని చెప్తాడు. అది కూడా అతన్ని వదిలేస్తుంది. అతని దగ్గరికి వచ్చినట్టే వచ్చి ఆ మాన్స్టర్ రిటర్న్ తిరిగి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికో కాదు, విల్లన్ల ముగ్గురున్నారు కదా ఆ యాట్ కి వెళ్తుంది. ఆ క్రాబ్ మాన్స్టర్ వాళ్ళ ముగ్గురిని పట్టుకుని ఒక్కో కొరుకుతో వాళ్ళందరినీ స్పాట్ లోని చంపిస్తుంది. చివరికి ఆ మాన్స్టర్ కోపం తీరక ఇన్నాళ్ళు కదిలాగిన యాట్ ని కూడా కూల్చేస్తుంది. బీచ్ లో ఉన్న కాలనీ వాళ్ళందరూ సేఫ్. ప్రతి ఒక్కరు జోయల్ ని చూసి మెచ్చుకుంటారు. ఏమీ అతనికి థ్యాంక్ యూ చెప్తుంది. కట్ చేస్తే కాలనీ వాళ్ళంతా రికవర్ అవుతున్నట్టు చూపిస్తారు. ఏమి ఆ ముస్లిం వాళ్ళందరినీ ట్రీట్ చేస్తుంది. జోయల్ ఇక్కడి వాళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాడు. కానీ ఇంకా బంకర్ లో ఉన్న తన ఫ్రెండ్స్ డేంజర్ లో ఉన్నారు కదా, సో అతను ఏమి దగ్గర నేను వెళ్ళాలి అంటాడు. ఏమి అతన్ని హక్ చేసుకుని నువ్వు రాకపోయింటే మేమందరం మీ పాటికి చనిపోయిండే వాళ్ళం అని చెప్తుంది. హీరో తను ఇన్ని రోజులు డ్రా చేసిన ఆ డ్రాయింగ్ బుక్ ని తనకి ఇస్తాడు. ఇందులో డ్రాయింగ్స్ తో పాటు బయట ప్రపంచంలో ఎలా సర్వైవ్ అవ్వాలి అనే దాని గురించి కూడా అతను డీటెయిల్ గా రాసుంటాడు. ఇది ఏమి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. వెళ్లే ముందు హీరో నా ఫ్రెండ్స్ చెప్పారు నార్థన్ ఐస్ కొండలే చలికి మాన్స్టర్లు అక్కడికి రాలేవంట, సో మీ వల్లైతే మీరు కూడా అక్కడికి వెళ్ళండి అని చెప్తాడు. ఫైనల్ గా వీళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. ఈసారి ఏమి నిన్ని కోసం వస్తా, నిన్ను కలుస్తా అని చెప్తుంది. తరువాత జోయల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మళ్ళీ ఆ కుక్కతో. వీళ్ళిద్దరూ కలిసి ఇన్ని రోజులు వీళ్ళు చేసిన జర్నీ మొత్తం మళ్ళీ ఇంకోసారి చేస్తారు. మాన్స్టర్లని చూసి పరిగెట్టి సప్లైస్ వెతికి షెల్టర్ తీసుకొని మళ్ళీ ఒక 7 రోజుల ప్రయాణం తర్వాత అతను తన బంకర్ ని చేరుకుంటాడు. హీరో యొక్క లక్ అతని ఫ్రెండ్స్ అందరూ మొత్తం ప్యాక్ చేసుకుని ఉంటారు, కానీ ఇంకా బయలుదేరలేదు. జోయల్ పరిగెట్టి వెళ్లి వాళ్ళందరినీ హక్ చేసుకుంటాడు. వాళ్ళు కూడా ఇతన్ని మళ్ళీ చూడడంలో చాలా సంతోషపడతారు. ఆ ప్లేస్ నుంచి బయలుదేరే ముందు జోయల్ ఫైనల్ గా రేడియోలో ప్రపంచం మొత్తం ఒక మెసేజ్ బ్రాడ్కాస్ట్ చేస్తాడు. అతను తన లైఫ్ స్టోరీ గురించి చెప్పి బంకర్స్ లో దాక్కుని ఉండకండి, బయట ప్రపంచం డేంజరస్ గా ఉండొచ్చు, కానీ అంతకంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నార్థన్ ఐస్ మౌంటైన్స్ కి రండి, అక్కడ మనం సేఫ్ గా ఉండొచ్చు అని చెప్తాడు. ఈ మెసేజ్ విని ప్రపంచంలో ఉన్న కాలనీ వాళ్ళంతా బయటకు వచ్చి వాళ్ళ జర్నీని కూడా స్టార్ట్ చేస్తారు. ఏమి కూడా వాళ్ళ కాలనీ వాళ్ళతో బయటకు వస్తుంది. లాస్ట్ షాట్ లో మౌంటైన్స్ పై ఉన్న క్లైడ్ ఇంకా మిన్నోని చూపిస్తారు. వాళ్ళైతే జోయల్ వాయిస్ విని నవ్వుతారు. మన జోయల్ ఇప్పుడు జస్ట్ సర్వైవర్ కాదు, అతను ఒక లీడర్. అండ్ ఇలా ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఈ సినిమా నిజంగానే చాలా నచ్చింది. నేను ఇలాంటివే సర్వైవల్ మూవీస్ చాలా చూస్తున్నాను, బట్ ఈ మూవీలో సీన్స్ ఇంకా స్టోరీని లింక్ చేయడం అన్ని బాగా చేస్తుంటారు. ఎగ్జాంపుల్ కి హీరోకి ఆ వర్కింగ్ కండిషన్ లో ఉన్న రోబోట్ దొరకడం, ఆ సీన్ నా ఫేవరెట్. అలాగే మీకు ఈ సినిమాలో ఏ సీన్ నచ్చింది అనే దాన్ని కూడా కింద కమెంట్ చేయండి. ఇంకో మంచి మూవీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.